మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. టైంకి వెళ్ళి చూసుకోమాకండి. టైంకి వెళ్ళి ఎవరు చూసుకోవద్దు. నేను ముందుగానే మీకు చెప్పాను, శుభ్రంగా కడప నిండా అన్నం తినే వచ్చి కూర్చోండి అని. నా తప్పు లేకుండా నేను చెప్పాను. మీరు తిన్నారో తినలేదో నాకైతే తెలియదు. తిన్నా తినకపోయినా దేవుని మందిరంలో భోజనాలు ఉంటాయి కాబట్టి కాస్త లేట్ అయినా కూడా ఓపికతో వాక్యం విని కార్యక్రమంలో పాలు పంపులు పొందిన తర్వాత మందిరంలో సంఘస్థులు, దేవుని బిడలు, ఆసక్తి కలిగినటువంటి వారు వారి వంతు వారు దేవుని యొక్క ప్రజలకి సహకరిస్తూ వాళ్ళు కలిగిన కష్టాజితములోనే తలా ఇంత వేసుకొని దేవుని మందిరంలో ఉన్న మనందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. వారిని వారి కుటుంబంలో దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. పేర్లు చెప్తే ఈ లోకపరంగానే మహిమ ఉంటుంది. పేర్లు చెప్పకుండా దేవునికి చెప్తే పరలోకములో వారి కుటుంబాలకు మహిమను దేవుడు కలిగించునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొద్ది క్షణాలు నేను చెప్తాను. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవము దినాన 79వ స్వాతంత్ర దినోత్సవం. ఆ సందర్భంగా కొద్దిసేపు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 21, 22 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి మాటను 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మన కుటుంబాలతో మాట్లాడుతున్న మాట, మన పట్టణముతో మాట్లాడుతున్నటువంటి మాట, మన దేశముతో మాట్లాడుతున్న మాట. ఏమిటి ఆ మాట అనంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి. భయపడక సంతోషించి గంతులు వేయి. ఎందుకు సంతోషించాలి? ఎందుకు గంతులు వేయాలి? దేనికి మనము ఆనందగానములతో దేవునికి మందిరానికి రావాలి అని మనము ముందుకు వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉంటే, మన దేశానికి స్వాతంత్రము రానప్పుడు, మన దేశానికి విడుదల కలగనప్పుడు, మన దేశం బ్రిటిష్ వాళ్ళ చేతిలో అప్పగించబడినప్పుడు, మన దేశం పాపపు కూరలలో కృంగిపోయిన దేశంగా కనపడుతూ ఉంది. మన దేశం అన్యుల చేతికి అప్పగించబడి ఉంది. మన దేశం తెల్లదొర వాళ్ళు వచ్చి మనల్ని దోచుకొని మన భూమిలో ఉన్నటువంటి ప్రతీది వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. అటువంటి సందర్భములో మన దేశంలో ఎక్కువ శాతం ఖనిజాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏమిటా ఖనిజాలు అంటే, బంగారం భూమిలో నుంచి వస్తుంది. మన దేశంలో బొగ్గు వస్తుంటుంది. ఇంకా రకరకాల ఖనిజాలు అనేవి మన యొక్క
భారతదేశములో భూమిలో ఇమిడి ఉన్నాయి. పూర్వస్థితిని మనం గమనించుకుంటూ వెళ్తే బ్రిటిష్ వాళ్ళట మన దేశం మీద పడి మనల్ని స్వతంత్రులుగా చేయకుండా, మనల్ని అన్ని రంగాలలో ఆరితేరనివ్వకుండా మనలందరినీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వెట్టి చాకిరి చేయించే వాళ్ళంట. ఈ రోజున మనం పనికి వెళ్తే మనకు కూలి ఎంత ఇస్తారు అంటే, బేల్దారి పనికి వెళ్ళామనుకోండి, మేస్త్రికి 1000 రూపాయలు ఇస్తారు. మామూలుగా మిరపకాయలు కోయటానికో నాట్లు వేయటానికి వెళ్తే 500 600 అట్లా ఇస్తారు. కానీ పూర్వస్థితి బ్రిటిష్ కాలములో అంత పని చేయించుకొని కూడా ఏదో 100 రూపాయలు ఏదో 50 రూపాయలు కూటికి లేక మా దగ్గరికి వచ్చారు అన్నట్లుగా పూర్వస్థితిలో ఉన్నటువంటి తెల్లదొరలు మనల్ని తక్కువగా చూసి, మనల్ని డెవలప్ కానివ్వకుండా, మనల్ని అభివృద్ధి కానివ్వకుండా, చదువుల్లో ఆరితేరనివ్వకుండా, చదువుల్లో విద్యాభ్యాసాన్ని చేయనివ్వకుండా, వారిని ఏ విధము చేతనైనా చదువుకుంటే వారికి జ్ఞానము పెరిగి మన మీదనే తిరగబడతారన్నటువంటి ఆలోచనతోటి బ్రిటిష్ వాళ్ళంట చదువులు అనేది ఎక్కువ చదువునివ్వకుండా ఆఫ్ చేశారంట, ఆ డోర్ తీసి. అందుకే ఈ రోజున చాలామంది కుటుంబాల్లో కూడా చదువులనేవి అబ్బట్లేదు. ఇప్పుడు గమనిస్తూ ఉంటే చాలామంది కూడా ఇంజనీర్లు చదువుతూ, టీచర్లు చదువుతూ, పీజీ, డబుల్ పీజీ అవన్నీ చదువుకుంటూ ఈ రోజున సాఫ్ట్వేర్లని, టీచర్లని, రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే, ఎప్పుడైతే ఆ తెల్లదొరల చేతుల నుంచి మన వాళ్ళు విడిపింపబడ్డారో, మన వాళ్ళు దానికోసం ఎంతగా పోరాడారు అంటే, చాలామంది మహానుభావులు, కష్టపడినటువంటి వాళ్ళు, తన యొక్క దేశాన్ని ఏ విధము చేతనైనా మన చేతికి తీసుకురావాలని చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారట. ఈ రోజున నేను ఉదయకాలము టీచర్ల దగ్గరికి వెళ్ళి ఆ జెండా ఎగిరేయటానికి వెళ్తుంటే వాళ్ళు చెప్తున్న మాట అడిగాను నేను, సార్ స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? ప్రతి సంవత్సరం చేస్తుంటారు కదా ఆగస్టు 15 అనేది, అది ఎలాగుంటుంది, ఇది ఏంటి, దాని పరిస్థితి, దాని యొక్క చరిత్ర ఏంటనంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారండి. పూర్వము మన యొక్క పెద్దలందరూ వారి చేతి కింద నిలబడ్డారు, మనల్ని బాగుపడనివ్వకుండా వాళ్ళ కాళ్ళ కింద అనగదొక్కారు. మనము ఉద్యోగాలు చేయనికుండా వాళ్ళ కాళ్ళ కింద మనల్ని తొక్కిపడేశారు. స్వాతంత్రం అనేది లేకుండా తక్కువ కులం వాళ్ళుగా చూస్తూ మన భారతదేశపు ప్రజలని అమాయకులుగా మభ్యపెట్టారు. అటువంటి సందర్భంలోనట మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళట నాయకులుగా పిలువబడుతున్నారే, పెద్దలుగా పిలువబడుతున్నారే, చదువుకున్నటువంటి వ్యక్తులుగా పిలువబడుతున్నారే, విద్యావంతులుగా పిలువబడుతున్నారే, వాళ్ళందరూ మాట్లాడుకొని ఇదిగో మనము ఈ విధంగా విడివిడిగా ఉంటే కుదరదు, ఎవరి పని వాళ్ళది, ఎవరి ఉద్యోగం వాళ్ళది అన్నట్లుగా ఉంటే కుదరదు. మనమందరం ఒక యూనిట్గా తయారవుదాం. మనమంతా ఎప్పుడైతే యూనిట్గా తయారవుతామో వాళ్ళు మన ముందు బ్రిటిష్ వాళ్ళని అంతా అని గత పెద్దలందరూ మాట్లాడుకొని, చదువుకున్నటువంటి విద్యావంతులు, అన్ని రంగములో ఆరుతేరినటువంటి విద్యావంతులట మాట్లాడుకొని ఎప్పుడైతే బ్రిటిష్ వారి మీదకి తిరగబడ్డారో, అమ్మో ఒక్కళ్ళైతే, ఇద్దరైతే, ముగ్గురైతే మనం తట్టుకోగలుగుతాం, కానీ ఇంతమంది గుంపుగా మన మీదకి వస్తే మనం తట్టుకోలేమని చెప్పేసి ఆ బ్రిటిష్ వాళ్ళట మన దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారంట. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అప్పటి వరకు బానిసలుగా మన బిడ్డలు బ్రతుకుతూ వచ్చారు. మన పితరులు బానిసలుగా వారి కింద పని చేసుకుంటూ బ్రతుకుతూ వచ్చారు.
ఎప్పుడైతే ఆ బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి తప్పించబడ్డామో అప్పుడే నిజమైన స్వాతంత్రత కలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోవేలు భక్తుడు గడిచిన వేల సంవత్సరాల క్రితమే ఆ యొక్క ప్రవచన పూర్వకమైనటువంటి మాటను పలికాడు. ప్రవచన పూర్వకమైనటువంటి మాటలను పలికాడు. దేశమా, దేశమా, భయపడక సంతోషించి గంతులువే. ఈ రోజున ఎందుకు ప్రతి ఒక్క చర్చిలో కానీ, ప్రతి ఒక్క స్కూల్లో కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కానీ జెండా ఎగిరేస్తూ ఉంటారు? ఎందుకు అని అంటే ఆ జెండా ఎగిరేసేటప్పుడు ఆ జెండా ఏమండి కలకలగా ఎగురుతూ ఉంటుంది. దాన్ని చూసినప్పుడు మనకు సంతోషం వేస్తూ ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా మనకు ఆనందం వేస్తుంది. ఆ జెండా ఏమండి లాగుతూ ఉన్నప్పుడు పైకి వెళుతూ ఎప్పుడైతే వదిలేస్తామో పూలన్నీ మనుషుల మీద పడినప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అది రెపరెపలాడుతుంది అంటే ఇప్పటి వరకు నేను బందీ గృహంలో ఉన్నాను, ఇప్పటి వరకు నేను కట్టబడ్డాను, ఇప్పటి వరకు నేను ప్రశాంతంగా లేను. ఇదిగో నాకు కట్టబడిన కట్లు ఎప్పుడైతే వాళ్ళు తెంపారో నేను స్వాతంత్రంగా ప్రజలకి కనపడాలి, నేను స్వాతంత్రంగా సంతోషంగా ప్రజలకు కనపడాలని ఆ జెండా అంట రెపరెపలాడుతూ ఉంటుందంట. ఏమండి సంతోషంతో తిరుగులాడుతూ ఉంటుంది. అలాగునే దేవుని బిడలుగా ఉన్నటువంటి ప్రజలు కూడా అంట సంతోషించి గంతులు వేయాలి. ఎందుకు అంటే గడిచినటువంటి సంవత్సరాలలో ఏమని వేల సంవత్సరాలలో బానిసత్వము చేస్తున్న మన బ్రతుకులలో బానిసత్వపు బ్రతుకు మన యొక్క కుటుంబాల్లో కలిగినప్పుడు కూడా, చీకటి బ్రతుకులో ఉన్నప్పటికీ కూడా, ఏమండి అంధకారమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా, స్వాతంత్రత లేని పరిస్థితుల మధ్యలో చాలా మంది మగ్గిపోయారట. చాలా మంది మగ్గిపోయారు. చాలా మందిని నేను అడుగుతూ ఉంటే, అన్నా నాకు నిజమైన స్వాతంత్రత రాలేదు. ఏమండి కుటుంబ యజమానుడి ద్వారానో బందీ గృహంలో ఉంటున్నారు, కుటుంబ పిల్లలను బట్టి బందీ గృహంలో ఉంటున్నారు, కుటుంబ స్థితిగతులను బట్టో ఏమండి బందీ గృహంలాగా ఉండి, అన్నా ఈ యొక్క బందీ గృహంలో ఉండి నేను బయటికి రాలేకపోతున్నాను, నిజమైన స్వాతంత్రత దేవుడు నాకు అనుగ్రహించేటట్లుగా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రలాపించండి, మా కోసం మొరపెట్టండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. నిజమే, నిజమే. చాలా మంది కుటుంబాల్లో కూడా బందీ గృహంలాగా బంధించబడుతుంటారు. ఇంట్లోనే వాళ్ళు కూడా ఎంతో ఏమండి ఆశపడుతుంటారు. నేను స్వేచ్ఛగా ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు నేను స్వేచ్ఛగా దేవుని సన్నిధికి వడిగడిగా వెళ్ళాలి, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వినాలి, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి నా యొక్క విధానం, నా యొక్క తగ్గింపు, నా యొక్క బాధ ఎప్పుడు దేవునికి చెప్పుకోవాలని చాలా మంది స్త్రీల వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు కుమిలిపోతుంటారు. అన్నా అప్పుడే ప్రార్థనకి వెళ్దామని రెడీ అయిపోయి బైబిల్ తీసుకున్నానా, అటుకు మా ఇంటి యజమానుడు వచ్చి యాడికి వెళ్ళేదే, ప్రార్థనకు పోవడానికి వీల్లేదు, నాకొక బంధకం ఏర్పడ్డది, నిజమైన స్వతంత్రత లేదన్నా అని చాలా మంది చెప్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి స్వాతంత్రత ఎప్పుడు మానవుడికి కలుగుతుంది, నిజమైనటువంటి స్వాతంత్రత ఎప్పుడు మనిషికి కలుగుతుంది అంటే, నీవు ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము తీసుకొని లోకానికి దూరమై, లోక పద్ధతులకు దూరమై, లోక మార్గాలకు దూరమై, నాకు ఎన్ని చేసినా కూడా ఇవన్నీ నాకు అంటకూడదు, ఇక లోక మాలిన్యం నా హృదయానికి అంటకూడదు, నేను నా జీవితం నా దేవునికే అర్పించుకోవాలి, నేను నా జీవితం నా యేసయ్యకే అంకితం చేసుకోవాలి, నేను నా జీవితం నా దేవుని మందిరానికే అంకితం చేసుకోవాలని ఎప్పుడైతే నీవు తీర్మానము చేసుకొని
రక్షణ మార్గములు నడిపించబడతావో అప్పుడే నీకు స్వాతంత్రతను దేవుడు కలిగిస్తాడు. గొడ్డ దెబ్బలు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు నువ్వు స్వాతంత్రంగా ఉండగలుగుతావు, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. అప్పటి వరకు నీ భక్తి జీవితము ఏమని ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా నడిపించబడతా ఉంటుంది. అందుకనే భక్తుడైనటువంటి యోవేలు ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన ప్రవచన వాక్యము ఏమండి ఈ రోజున నెరవేర్చబడిందంట. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. ఈ రోజున దేవుడు మన యొక్క దేశం పట్ల గొప్ప కార్యము చేయబట్టే ఈ రోజున మనము స్వతంత్రంగా సభ్య సమాజంలో తిరగగలుగుతున్నాం. దేవుడు మన పట్ల ఆ గొప్ప కార్యాన్ని చేయబట్టే ఈ రోజున మనము స్వతంత్రంగా ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ పట్టుకొని వాక్యాన్ని ప్రకటించగలుగుతూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో మీకు తెలుసో తెలియదో, కొన్ని ప్రాంతాలలో ఏమని కొన్ని ప్రాంతాల్లో బైబిల్ పట్టుకొని వెళ్ళి ప్రార్థనకు వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. ప్రార్థనకి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. కర్ణాటక ప్రాంతంలో ఏమండి మా తమ్ముడు సేవ చేస్తున్నాడు. గడిచినటువంటి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అట ఎక్కడ కూటాలు పెట్టడానికి లేదంట. నేను అడిగాను, ఏంటి ఎప్పుడు రోజు మందిరంలో ఉన్నావు, సాయంత్రం పూట అడిగన్నా కూటం పెట్టడానికి వెళ్ళొచ్చుట అన్నో. ఇంకా ఏమన్నా ఉందా? తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకొని ప్రార్థనకు పెడదామని వెళితే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఇక్కడ పరిస్థితి ఎలాగుంటుందంటే ఆదివారం పూట మందిరానికి వస్తే శుభ్రంగా వాక్యం చెప్పడమా, ప్రార్థన చేయటమా, వాళ్ళకి పంపించడమా, అంత మటుకే. కానీ ఎక్కడ పడితే అక్కడ మన ఆంధ్ర లాగా తెలంగాణ లాగా ఎక్కడ పడితే అక్కడ స్తుతి కూటాలు పెట్టడానికి లేదు. ఎక్కడ పడితే అక్కడ వాక్యం చెప్పడానికి లేదు. బహిరంగంగా బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి లేదు. ఆ మాటలన్నీ నాకు గుర్తొచ్చినప్పుడు ఏమండి మన ఆంధ్రే మేలే, తెలంగాణ మేలే అని అనిపించింది. కొన్ని చోట్ల ఈ విధమైనటువంటి స్థితిగతులే ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అందుకని దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి వారి జీవితంలో ఏమండి ఏం చేయాలంటే దేశం కోసం ప్రార్థన చేయాలి. మన దేశం కోసం మొరపెట్టే వారిగా ఉండాలి. మన దేశం కోసం ఎంతోమంది ఏమండి ఆర్మీ దళం ఏరే దేశము వాళ్ళు మన దేశాన్ని ముట్టకుండా ఉండటానికి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు ఏమండి చాలామంది మన దేశస్తులు, చాలామంది మన ఆంధ్ర తెలంగాణ ఏమండి తెలుగు బిడ్డలు చనిపోయారు. దేశం కోసం ప్రాణం పెట్టారు. వారిని ఏమంటారంటే అమరవీరులు అని పిలవాలి. ఎందుకంటే ఆ యొక్క బార్డర్లో మన వాళ్ళుగా లేకపోతే మన దేశంలోనికి వచ్చి మనలందరినీ కొల్లగొట్టుకొని వెళ్ళిపోతారు, చంపేస్తారు బాంబులతో. మన దేశాన్ని పాడు చేసి వెళ్ళిపోతారు. మన దేశ సంపదను మొత్తం వాళ్ళే కొల్లగొట్టుకొని వెళ్ళిపోతారు. ఈ రోజున మనమంతా ప్రశాంతంగా ఏమండి 4 పూట్ల 3 పూట్ల ఏమండి శుభ్రంగా భోజనం చేస్తున్నామంటే వాళ్ళు మన పట్ల కాపలా కాస్తున్న కాపలాను బట్టేనండి. నిజంగా చెప్తున్నాను. వారు కానీ మనకు సెక్యూరిటీని ఇవ్వకపోతే మనల్ని ఎప్పుడో వచ్చి వాళ్ళు దోసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఎప్పుడో వచ్చి దోసుకొని వెళ్ళేవాళ్ళు. ఇంగ్లాండ్లో ఏమండి మనం గమనిస్తుంటే ఆ ప్రాంతాలన్నీ ఇంగ్లాండ్ ప్రాంతాలన్నీ ఎప్పుడు సమృద్ధిగానే ఉంటాయి. కారణం ఏంటంటే మన సొమ్మంతా తీసుకొని వెళ్ళి వాళ్ళందరూ దోచుకొని వెళ్ళారు. మన యొక్క రాష్ట్రంలో ప్రతిదీ ఏమండి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, బొగ్గు కానీ, బంగారం కానీ, వెండి కానీ, ప్రతిదీ ఏమండి గ్రానైట్ కానీ ప్రతిదీ మన దేశంలో, మన దేశపు భూమిలో ఉన్నాయండి. ఎప్పుడు చూసినా వేరే దేశం వాళ్ళ కన్నంత మన దేశం మీదే ఉంటుంది. ఎప్పుడు ఈ దేశాన్ని దోచుకొని వెళ్ళిపోదామా? మనకైతే ఏం తెలియదు. ఇళ్ళల్లో శుభ్రంగా పనికి పోతామా, వస్తామా, అంత వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా 8 గంటలకే. ఏమండి 8 గంటలకో నేను కొంతమందికి ఫోన్ చేస్తుంటే ఒక్కోసారి
అక్క వందనాల కంటే అన్న నిద్రపోతున్నామన్న రేపు చేయి. ఎన్ని గంటలకు? 8 గంటలకే. ఇంకా ఏమండి, దేశం కోసం ప్రార్థన చేద్దాం. దేశ పరిపాలన ఏ విధంగా ఉంది, రాష్ట్రాన్ని నడిపించిన నాయకులు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క పరిపాలన సరిగా ఉందా సరిగా లేదా, వారి కోసం ప్రార్థన చేద్దాం అన్నటువంటి విధానములోని ఏమండి మనం ఉండలేకపోతూ ఉన్నాం. ఆ రక్షక భటులు ఈ రోజున మన కొరకు రాత్రి పగళ్ళు ఏమండి, పగలు ఒక బ్యాచ్, రాత్రి ఒక బ్యాచ్ నిద్రపోకుండా కాపాడబట్టి ఈ రోజున మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. అదే వాళ్ళు కాపలా కాయలేదనుకోండి, ఎప్పుడు వచ్చి హెలికాప్టర్లు వచ్చి ఏమండి బాంబులు వేసిపోతారో తెలియదు. అవునా కాదా? ఎప్పుడు వచ్చి విమానాల్లో వచ్చి బాంబులు వేసి వెళ్ళిపోతారు. వేల మంది లక్షల మంది కుప్పకూలి చచ్చిపోతారు. మనం చేయాల్సిన పని ఏంటంటే దేశ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేశ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. రెండవదిగా యెరూషలేము క్షేమ కొరకై ప్రార్థన చేయాలి. యెరూషలేము అంటే ఏమండి, యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించిన ప్రాంతాన్ని కూడా స్వాధీనము చేసుకోవడానికి ఎంతో మంది కొన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని తాకటానికి ఎవరి వల్ల కాదు. అందుకనే దేశమా దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. ఈ రోజున దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేయబట్టి ప్రశాంతంగా నిద్రపోతున్నాం. గొరకలు పెట్టి ప్రశాంతంగా నిద్రపోతున్నాం. దేవుడు నమ్మినటువంటి బిడ్డలు ఏమండి ఎప్పుడు కూడా దేశం కోసం ప్రలాపించే వారిగా ఉండాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఇర్మియా పుస్తకంలో 22వ అధ్యాయం 29వ వాక్యం. దేశమా దేశమా ఎవరి మాట వినాలంట? ఎవరి మాట వినాలంట? దేశ ప్రజలట యెహోవా మాట వినాలి. దేశంలో ఉన్న ప్రజలు దేవుని మాట ఎప్పుడైతే వింటారో దేవుడు ఏమని కునకక నిద్రపోక దేశాన్ని కాపాడగలుగుతాడు. ఓయ్ కూర్చో, వాళ్ళు అల్లరి చేయకూడదు. కూర్చో. అరే మాకు దేశంలో ఉన్నటువంటి ఏమండి ఆ యొక్క రక్షణ కొరకై ప్రార్థించే వారిగా కనపడుతుండాలి. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే దేశమా యెహోవా మాట వినాలి. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో మన దేశాన్ని దేవుడు కాపాడుతూ వస్తుంటాడంట. దేశాన్ని కాపాడుతూ వస్తూ ఉంటారు. పూర్వము ఆది కాలములో ఏమండి ఇశ్రాయేలు ప్రజలట బానిసత్వపు బ్రతుకులో నడిపించబడ్డారంట. ఎవరి దగ్గర అంటే ఫరో రాజు దగ్గర. ఏమండి స్వాతంత్రంగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఫరో చేతికి అప్పగించబడి బానిసత్వపు చీకటిలో ఉండి ఆ యొక్క పనులు చేసుకుంటూ వెట్టి చాకిరీ చేసుకుంటూ ఆరోగ్యాలు సరిగా లేక ఆరోగ్యం సహకరించక బలము ఉడికిపోయి శక్తిహీనులుగా మార్చబడి ఏమి చేయాలో అర్థం కాకట దేవునికి మొరపెడుతున్నారంట. యేసయ్యా నేను మీ మాట వినక ఇంత దూరం వచ్చాము, కష్టాలు పడుతున్నాము, బాధలు పడుతున్నాము, దయతో నీ మాట మేము వింటాం కాబట్టి దయతో నీవు నన్ను మరణించు. ఎవరయ్యా అంటే ఫరో రాజు దగ్గర ఉన్నటువంటి దేవుని ప్రజలు. ఏమని బానిసత్వపు విధానంలో నడిపించబడి మగ్గుతున్న ప్రజలు దేవునికి మొరపెడుతున్నారంట. దేవునికి మొరపెడుతున్నప్పుడు మొరపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడట దేవుడు వారి ప్రార్థన ఆలకించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలములో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొరపెట్టగా వారి బానిసత్వముల నుంచంట ఆయన విడిపించను. ఆయన విడిపించను. దేవుడిని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఎటువంటి బానిసత్వపు బ్రతుకుల్లో ఉన్నా
ఏమంటే చాలామంది చెప్తుంటారు, బ్రదర్ నీ పరిస్థితి ఏ విధంగా ఉంటే అంటే వాళ్ళు చెప్తుంటారన్నా, ఇదిగో పలానా వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయల అప్పు తీసుకున్నాను, ఒక బందీ గృహంలాగా మిగిలిపోయాను. ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడదామంటే నాకు ధైర్యం చాలట్లేదు, ముందు డబ్బులు కట్టి మాట్లాడు. అదొక బానిసత్వపు విధానం. ఆ బానిసత్వపు విధానముల నుంచి బయటపడేటట్లుగా నా కోసం ప్రార్థన చేయండి. ఆ బానిసత్వపు స్థితిగతిలో నుంచి బయటికి వచ్చేటట్లుగా మా కోసం మొరపెట్టండి అని దేవుని సేవకులుగా మా దగ్గర విన్నవించుకుంటారు. అది ఒక బందీ గృహం. మరొకరు చెప్తూ ఉంటారు, అన్నా పాపములో నేను బందీ గృహంగా మగ్గిపోతున్నాను, పాపముల నుంచి బయటపడేటట్లు మా కోసం మొరపెట్టు. పాపము స్థితిలో నుంచి విడుదల పొందేటట్లు మా కోసం మొరపెట్టు. పాపము బానిసత్వంలో మగ్గిపోతున్నాం, ఎప్పుడు వెలుగులోనికి రావాలని వద్దామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అపవాదైన సాతాను మమ్మల్ని పాపములో, ఆ చీకటి ఊపిలో మమ్మల్ని ముంచేస్తుంది. మాకు స్వాతంత్రత లేదు, ఒక బందీ గృహంగా మేము మిగిలిపోయాం, మా కోసం ప్రార్థన చేయండి. చాలామంది వారి వారి క్రియల విధానాన్ని బట్టి ఏమండి బానిసత్వపు బ్రతుకులో మగ్గిపోతున్నారు, బానిసత్వపు బ్రతుకులో మగ్గిపోతున్నారు. అన్నా నిజమైన స్వాతంత్రత మా జీవితంలో కలిగేటట్లు ప్రార్థన చేయండి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు వచ్చినటువంటి బందీ గృహమే ఇశ్రాయేలు కూడా గడిచిన సంవత్సరాల్లో మగ్గిపోయారంట. మీకు వచ్చినటువంటి ఆ యొక్క విధానాల్లోనే ఇశ్రాయేలు ప్రజలు కూడా కృంగిపోయి వ్యాసారిపోయి, దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే మా ప్రార్థన ఎందుకు అంగీకరించడని ఏమని దేవుని విషయంలో బాధపడే స్థితిగతుల మధ్యలోకి నడిపించబడుతున్నప్పుడు కూడా మొరపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడు, ప్రార్థించే వారికి దగ్గరయ్యే దేవుడు, కన్నీళ్లు కార్చే వారికి కన్నీళ్లు తుడిచే దేవుడు, అధైర్య పరిస్థితుల్లో ఉన్న వారిని ధైర్యపరిచే దేవుడు, కృంగిన స్థితిలో ఉన్న వారిని కుడి చేయి పట్టుకొని లేవనెత్తగలిగిన దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మొరపెడుతున్నటువంటి మొరను నేను చూచి ఉన్నాను, మిమ్మల్ని విడిపించుటకు మోషేను పంపిస్తున్నాను. గొడ్డ చప్పలు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషేను పంపిస్తున్నాను. మోషే ఎవరయ్యా అంటే దేవుని పక్షాన నిలబడి యుద్ధము చేయగలిగిన వాడు. మోషే ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు పక్షాన ఎవరిని రాజునైనా ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యతను దేవుని ద్వారా పొందుకున్నవాడు. మోషే వెళ్ళాడు, మర్యాదగా అడిగాడు, ఇదిగో ఫరో మా బిడ్డలను పంపించి, నా దేవుని బిడ్డలను పంపించే, వారిని విడిపించడానికి దేవుడు నన్ను పంపాడు అంటే, ఓహో నీ చేత కాదు, వారిని విడిపించడానికి నీ చేత కాదు అన్నప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తానంట, ప్రభా ఇదిగో ఈ యొక్క రాజు చెప్పినా కూడా మాట వినట్లేదయ్యా, నీ బిడ్డలు మగ్గిపోతున్నారు, నువ్వేం చేస్తావో చెయ్యి అంటే, దేవుడు ఒక ఆలోచన చెప్తున్నా, మోషే నీ దగ్గర కర్ర ఉంది కదా, నీ దగ్గర ఉన్నటువంటి కర్రను అలా ఇడిచేసి, అలా ఇసిరే, దాన్ని ఏం చేస్తున్నావు మిరాకిల్ చూడను అని చెప్పగానే మోషే దగ్గర ఉన్నటువంటి కర్ర ఇసిరి పడేయగానే పామైందంటండి. ఎంత విచిత్రం! హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. చేతిలో ఉన్న కర్ర పామైందంటే ఎంత విచిత్రమేనండి, అవునా కాదా? ఎందుకోసం? బానిసత్వంలో ఏమన్నా ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోతున్నారే, వారిని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడండి. ఎన్నో ప్రయత్నాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. కర్ర విసిరేవేగానే ఏమండి పెద్ద పాము అయిపోయింది. వాళ్ళు కూడా ఆలోచన చేశారు, రే మంత్రగాళ్ళరా, మోషే కర్ర వదిలాడు, పాము అయిపోయింది, మీరేమంత చేతగానల్లా రాండే అని చెప్పేసి ఏమండి మంత్రదండలు చేసే వాళ్ళు తీసుకొచ్చి వారి దగ్గర ఉన్న కర్రలన్నీ ఇసిరి పడేస్తే అవి కూడా పాము అయిపోయాయట. కల్పనా కథలు చెప్పట్లే, బైబిల్లో ఉన్నది చదివిస్తే లేట్ అయిపోద్దని, అందుకని మీకు చరిత్ర రూపంలో చెప్తున్నా. హల్లెలూయా. ఎందుకంటే మీకు చదివిస్తే అర్థం కాదు, నేను గమనించిన విధానం అది.
వివరించుకుంటూ పోతే మనసులో పడిపోద్దన్నటువంటి ఆలోచనతో నేను వివరించుకుంటూ వెళ్తూ ఉన్నాను. వాళ్ళ దగ్గర ఉన్న కర్రలు కూడా వేశారు. వేస్తే ఏమండి గుంపులు పాము అయిపోయాయి. ఏమండి మోసి వేసినటువంటి కర్ర ఒక పాముగా అయితే వాళ్ళు వేసిన కర్రలన్నీ పాములు అయిపోయాయి. కాసేపటికి ఏమండి ఆ పాముల గురించి చూస్తుంటే పాములు ఎదురుపడినప్పుడు ఏమండి హాయ్ పామా, ప్రైజ్ ద లార్డ్, బాగున్నావా అని పలకరించుకుంటాయా? హాయ్ తాసుబామా, ఓయ్ జరిపోతా, ప్రైజ్ ద లార్డ్, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఈరోజు ఎన్ని కప్పలు తిన్నావు, ఏ ఇంట్లోకి దూరినావు, ఏ ఇంట్లో ఏ కప్ప పట్టుకున్నావు అని మాట్లాడుకుంటాయా? పాములు ఎదురు పడితే అవసరమైతే డిష్యూమ్ అని కొట్టుకుంటాయి, ముంగీసు పాము కొట్టుకున్నట్టు. ఏమండి ఇంకా యుద్ధం స్టార్ట్ అయింది. ఏమండి మోసే వేసిన కర్ర ఏమండి ఆ యొక్క పాము అయిన తర్వాత ఆ పాములన్నిటి మీద ఆ పాములన్నీ వచ్చి మోసే వేసినటువంటి ఆ కర్ర మీద పాము మీద పడి గొడవాడుకుంటుంటే ఉన్నట్టుండి ఒక అర్ధగంట తర్వాత చూస్తే ఏమండి ఆ వేసినటువంటి పాములన్నీ మోసే వేసినటువంటి పాము అంతా మింగేసిందంట. గొడ్డ జబ్బర్లు గట్టిగా హల్లెలూయా. ఎన్ని పాములైతే వాళ్ళు వేశారో, ఎన్ని కర్రలైతే వేశారో పాములుగా మార్చబడ్డాయి. ఆ పాములన్నీ ఈ పాము మింగేసిందంట. బెత్తరపోయారమ్మో, మోసే వేసినటువంటి పాము మా పాములను తినటమా, ఏమిటి విచిత్రం అంటే మోసే వెనకాల ఎవరు ఉన్నారంటే ప్రత్యక్షమయ్యే దేవుడు ఉన్నాడు. వెలుగులోనికి తీసుకురావటానికి, చీకటి బ్రతుకుల నుంచి ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి, చీకటి బానిసత్వాల నుంచి ఇశ్రాయేల్ ప్రజలని ఏమంటే వెలుగుకరమైనటువంటి మార్గంలోకి తీసుకొని వెళ్ళటానికి దేవుడు మోసే పక్షాలు నిలబడి ఒక వెలుగుగా నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుడు కూడా ఈ ప్రాంతాన్ని బాగు చేయడానికి, ఈ ప్రాంతపు బానిసత్వాన్ని తీసివేయటానికి, ఈ ప్రాంతపు చీకటి నుంచి పారదోలటానికి నాలాంటి సేవకునికి నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. గొడవ జబ్బలు గట్టిగా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్నో కష్టాలు వస్తాయి. మోసే వదిలినటువంటి పాము విషయంలో, వాళ్ళు వేసినటువంటి పాముల విషయంలో ఏమండి ఎంత గొడవలాడుకుంటూ చేయించుకుంటూ వచ్చాదో ఎన్నో కష్టాలు వస్తాయి. సేవకులుగా నాకు వస్తాయి, సేవకులుగా నిందలు వస్తాయి, సేవకుడిగా అవమానాలు వస్తాయి, సేవకుడిగా ఎన్నో తిట్లు భరాయించవలసి వస్తుంది. కానీ నేను ఎవరి పక్షానికి నిలబడి ఉన్నానంటే అద్భుతాలు చేసే దేవుడి పక్షాన నిలబడి ఉన్నాను కాబట్టి తట్టుకొని నిలబడగలిగిన శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. గొడ్డ దెబ్బలు గట్టిగా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ విధము చేతనైనా నీ చీకటి బ్రతుకులను ఏమండి విడిపించి వెలుగులోనికి తీసుకొని వెళ్ళటానికి, ఏ విధము చేతనైనా బానిసత్వపు బ్రతుకుల నుంచి తీసుకొని వెళ్ళి మిమ్మల్ని వెలుగుమయంగా మార్చడానికి నాలాంటి సేవకుని ఇక్కడ నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఎన్ని పాములు వచ్చినా కూడా దేవుని పాము యొద్ద ఎవరు నిలబడలేరు. హల్లెలూయా. దేవుని పక్షాన నిలబడినటువంటి సేవకుని ఎవరు ఏం చేయలేరు, టచ్ కూడా చేయలేరు. కారణం ఏమిటో తెలుసా? దేవుని ప్రణాళికలో ఈ మందిరంలోనికి వచ్చా. హల్లెలూయా. ఏమండి ఎప్పుడో ఇంకొకళ్ళైతే ఎప్పుడో బారిపోతారు. నాకెందుకు వచ్చిన గొడవరా, ఈ రకంగా తిడుతున్నారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు, నాకెందుకు వచ్చిందని ఎప్పుడో వెళ్ళిపోతారు. కొంతమంది భయపడే వాళ్ళైతే, అదిరిపోయే వాళ్ళైతే ఎప్పుడో వెళ్ళిపోతారు. కానీ నేను ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చానంటే సాక్షాత్తు దేవుని ప్రేరేపణను బట్టి, దేవుని ప్రత్యక్షతను ధరించుకొని ఏ విధము చేతనైనా ప్రజల బానిసత్వముల నుంచి విడిపించడానికి మోషే లాంటి సేవకుడిగా ఇక్కడ నన్ను నిలబెట్టాడు. మీ జీవితాలు వెలుగుమయంగా మార్చబడబోతున్నాయి. హల్లెలూయా. మీలో ఉన్నటువంటి చీకటి నా దేవుడు తొలగించునుగాక, మీలో ఉన్న ప్రతి పాపమును తొలగించునుగాక, నిజమైన స్వతంత్రులుగా దేవుడు మిమ్మల్ని ఈ దినం నుంచి మార్చునుగాక. దేవుడు మారుస్తాడు. ఫరోకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, విఫలమైపోయాయి. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, విఫలమైపోయాయి. మోషే దేవుని ద్వారా ప్రత్యక్షతను అనుభవించిన వ్యక్తి. ఫరో రాజంట
ఇంట్లోకి పోయి నీళ్ళు తాగమని ఏమండి కొండలో చేపెట్టి నీళ్లు పెట్టి తాగనపోయేసరికి ఇటు చూసేటప్పుడు ఆ నీళ్ళట ఎర్రగా అయిపోయినాయి. ఒరే ఏంటి ఎర్రగా ఉన్నాయి, ఏంటి విచిత్రం అని చెప్పేసి మరలా బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి మూత తీసి బాటిల్ మూత తీసి తాగుదామని చూసేసరికి మరలా ఎర్రగా ఉన్నాయంట. ఏమిటి? దేవుడు చేసే కార్యం. అంటే నా బిడ్డలు నువ్వు బాధించడానికి ఉన్నావు కాబట్టి నిన్నే నేను బాధిస్తానని దేవుడు మోషే పక్షాన నిలబడి ఎన్నెన్నో అద్భుతాలు. కారణం ఏంటో తెలుసా? బానిసత్వపు బ్రతుకులో నుంచి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళి స్వతంత్రులుగా చేయటానికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను స్వతంత్రులుగా చేయటానికండి. దేవుడు నీకు స్వాతంత్రాన్ని కలిగించడానికి. ఈ రోజున దేశములో మూలలో ఎక్కడ చూసినా కూడా జెండాలు ఎగిరేస్తూనే ఉన్నారు. కొంతమందికి అయితే ఏమండి డిపార్ట్మెంట్ వాళ్ళకైతే బిజీ, ఇక్కడ ఒక అర్ధగంట, ఇక్కడ ఒక పావు గంట, రాజకీయ నాయకులకైతే ఇక్కడ ఒక పావు గంట, ఇక్కడ ఒక పావు గంట, ఏమండి ఊరూర్లు ఆహ్వానిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో ఒకవేళ నీ జీవితంలో స్వాతంత్రత అనేది లేదని నువ్వు బాధపడుతున్నావే, ఈ దినం నుంచి దేవుడు నీతో చెప్తున్నాడు. ఈ దినం నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేశమా సంతోషించి గంతులు వేయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీలో ఒక స్వాతంత్రతను దేవుడు కలిగించాడు. దేవుడు మీకు కలిగించాడు. పోయిన సంవత్సరం స్వాతంత్రంగా మీరు లేరు. ఇంత సమాజంగా కూడుకున్నారా? లేదు. పిల్లలు చూస్తే ఒకవైపు వెళ్ళిపోతారు, ఏమంటే తల్లిలు చూస్తే ఒకవైపు వెళ్ళిపోతారు, యజమానులు చూస్తే ఒకవైపు వెళ్ళిపోతారు. ఏమంటే కుటుంబంలో నలుగురుంటే నలుగురు 4 దిక్కులు వెళ్ళిపోతున్నాం. ఈ రోజున నువ్వు సభ్య సమాజంగా కుటుంబంతో ఇక్కడ కూడి ఉన్నావంటే దేవుడు నీకు స్వాతంత్రతను కలిగించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు స్వాతంత్రతను కలిగించాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఎవరి విషయంలోనంటే ఇశ్రాయేలు ప్రజల విషయంలో. దేవుడు నీ జీవితంలో కూడా ఒక స్వాతంత్రతను దేవుడు ఈ దినం నుంచి కలిగిస్తున్నాడు. ఈ దినం నుంచి దేవుడు నీకు కలిగిస్తున్నాడు. నీకున్నటువంటి ప్రతి బంధకాలు నా దేవుడు తొలగించునుగాక. మీకున్న ప్రతి కట్లను నా దేవుడు తొలగించునుగాక. మీకున్నటువంటి ప్రతి ఆ బంధకాలనే సమస్యలు నా దేవుడు పటాపంచలు చేయనుగాక. ఇప్పుడు మీరు ఎవరయ్యా అంటే స్వతంత్రులుగా ఎప్పుడు మార్చబడతాము అని అంటే యెహోవా మాట మనము వినినప్పుడు. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో యెహోవా మాట వినేవారిగా ఉంటే నీ కుటుంబంలో నా దేవుడు స్వాతంత్రతను కలిగించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి.